పళ్ళపైన ఆల్రెడీ గార పట్టుండి బ్రష్ చేసేటప్పుడు బ్లీడింగ్ రావడం కానీ, నోటి నుంచి దుర్వాసన రావడం కానీ, ఇలాంటి సమస్యలతో కానీ మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే పళ్ళపైన ఈ బ్యాక్టీరియా అనేది ఒక చిన్న పొరలాగా ఫామ్ చేస్తుంది. దాన్ని ప్లాక్ అంటారు. ఈ ప్లాక్ అనేది మామూలుగా మనం ఎవ్రీడే బ్రషింగ్తో క్లీన్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. కానీ ఇది ఒక 2-3 డేస్ కానీ మనం సరిగ్గా బ్రష్ చేసుకోకపోయినా కానీ, పళ్ళు ఎక్కువ ఇర్రెగ్యులర్గా కానీ ఉందనుకోండి, మనం బ్రష్ చేసుకున్నా కానీ ఒక్కొక్కసారి బ్రష్ అనేది అన్ని ఏరియాస్కి రీచ్ అవ్వకపోవచ్చు. సో అలా రీచ్ అవ్వని ఏరియాస్లో అంతా ఈ ప్లాక్ అనేది అలాగే ఉండిపోతుంది. సో మీకు సమస్య అనిపించి మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు డెంటిస్ట్ క్లీన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ గార మొత్తం తీయాల్సి వస్తుంది. అంతకుముందు ఏమై ఉంటుందంటే ఈ గార అనేది పళ్ళుని అలాగే అంటే అన్ని పళ్ళకి ఒక ప్యాచ్ లాగా ఫామ్ అయిపోయి ఉంటుంది గార అనేది. సో ఆ ప్యాచ్ అనేది టీత్ అన్నిటిని అలాగే ఒక స్ప్లింట్ లాగా పట్టుకొని ఉంటుంది అనమాట. సో మీకు అప్పుడు పళ్ళు అనేది ఊగుతున్న ఫీలింగ్ అనేది ఉండదు. సో ఎప్పుడైతే మనము ఇండివిజువల్ టూత్ని క్లీన్ చేసి మొత్తం గార అంతా రిమూవ్ చేస్తామో ఆల్రెడీ ఆ బోన్ అనేది అరిగిపోయి ఉంటుంది కాబట్టి ఆ పన్ను అనేది సపోర్ట్ లేక ఊగడం మొదలవుతుంది అప్పుడు. సో పళ్ళ మధ్యలో సందులు ఫామ్ అయ్యాయని, పళ్ళు లూజ్ అయ్యాయని మీకు అనిపిస్తుంది. సో యాక్చువల్గా ఆల్రెడీ గార అనేది ఫామ్ అవడం వల్లనే ఆ పళ్ళ మధ్యలో ఉన్నటువంటి చిగురు పోవడం కానీ లేకపోతే